నమస్కారం N99 న్యూస్ కి స్వాగతం। టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతుల సంక్షేమం అభివృద్ధి బలహీన వర్గాల అభివృద్ధి ఎజెండాగా టీడీపీ మేనిఫెస్టో రూపొందించబడిందని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు జగ్గంపేట నియోజకవర్గం కూటమి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ అన్నారు। కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మామిడాడ ఇరుపాక గ్రామాలలో వందలాది మంది జన నీరాజనాలతో మహిళల మంగళహారతులతో చైతన్య రథంపై జ్యోతుల నెహ్రూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు। ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ టీడీపీ మేనిఫెస్టోలో అన్ని వర్గాలకు సముచిత స్థానం లభించిందని అన్నారు। ఈ నెల కూడా పెన్షన్దారులకు ఇబ్బందులకు గురిచేస్తున్నారని నెహ్రూ మండిపడ్డారు। ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, బొడ్డేటి సుమన్, మద్దాల దుర్గబాబు, పడాల చక్కర్రావు, అధిక సంఖ్యలో మామిడాడ ఇరుపాక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు। జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆర్నిసం వచ్చేసేది మనందరూ కష్టం వచ్చినా సుఖం వచ్చినా మన మధ్య ఉండే మన నాయకుడు, మనకు అందుబాటులో ఉండే నాయకుడు జ్యోతుల నెహ్రూ గారమ్మా। అమ్మా, మనకెప్పుడు అందుబాటులో ఉండే నాయకుడు మన గ్రామ ముద్దుబిడ్డ, మన గ్రామం నుంచి అత్యధిక మెజార్టీ ఇవ్వాలి। ఇలా ప్రతి ఓటు కూడా సైకిల్ గుర్తుపడాలి అమ్మా। 4,000 రూపాయలు పింఛన్ అమ్మా పెద్దవాళ్ళందరికీ కూడా। ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి అమ్మా, ఒక్కరికి కదా మా జగన్ లెగ్ లాగా ఎంతమంది ఉంటే అంతమందికి 15,000। సంవత్సరం అందించడం జరుగుతుంది। గృహిణులకు 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించడం జరుగుతుంది। మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించడం జరుగుతుంది। రైతులకు, కౌలు రైతులకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఆర్థిక భరోసా, ఆర్థిక సహాయం అందుతుంది। ఇవన్నీ జరగాలంటే సైకిల్ గుర్తుకు ఓటేయండి, జ్యోతుల నెహ్రూ గారిని గెలిపించండి। అరుగు వస్తున్నారు, మీ ముందుకు వస్తున్నారు, మీ చల్లని ఆశీస్సుల కోసం వస్తున్నారు, మీ చల్లని